ఆరాధన సహాయకరంగా ఒక భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 110వ కీర్తన 110వ కీర్తన మొదటి వచనం నుంచి నేను చదువుతున్నానండి. 110 మొదటి వచనం నుంచి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీ వద్దకు వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివైందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. చాలండి. అలాగే మరొక భాగాన్ని కూడా మనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతురగు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి చేరి వచ్చిన మనకు తెలిసిన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. ఈ చదువుకున్న 2 భాగాల్లో కామన్గా మనకి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నారు. ఎవరంటే మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు అనే పాత్ర గురించి నేను వివరంగా చెప్పట్లేదు, కానీ తర్వాత మీరు దేవుని దాసుల దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. మన ఆరాధనకి సహాయకరంగా కొన్ని మాటలు మాత్రమే ఆయన చేసిన పనులు, ఆయన కార్యాలు, ఆయన చర్యలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకొని మనం స్వపరీక్షతో మన ఆరాధనలోనికి సాగిపోతాం. మెల్కీసెదెకు అనే ఒక వింతైన పాత్ర ఈయనను పరమందున్న దేవుడు ప్రవేశపెట్టాడు. ఈయనకి తల్లి లేదు, తండ్రి లేడు, ఏ వంశావళి లేదు. అలాగే ఈయన జీవితకాలానికి ఆది, అలాగే జీవానికి అంతం అనేది లేదు. అయితే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో ఆయన కలిగి ఉన్న చిత్తానికి సూచనగా, లేదా ఆయన కలిగి ఉన్న ప్రణాళికకు సూచనగా ఈ మెల్కీసెదెకు అనే పాత్రను ఆయన ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. ఈయన గురించి చరిత్రలో మనం చూసుకుంటే ఆదికాండము 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మనం తిరిగి చూడక్కర్లేదు, మనకు తెలిసిన మాటలే. 14వ అధ్యాయంలో రాజులను సంహారం చేసి సొదొమ రాజులను, లోతును బట్టి అబ్రహాము సొదొమ రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయన్ని ఎదుర్కొన్నారంటే ఎవరు? మెల్కీసెదెకు. ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అంటే, ఆయన చేతిలో రొట్టె, ఆయన చేతిలో ద్రాక్షరసం తీసుకొని మెల్కీసెదెకు అబ్రహామును ఎదుర్కొన్నాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు అనే మాట మనం పెట్టుకోవచ్చు. అంటే ఆయన ఎక్కడి నుంచో రాలేదు. ఆయన ఏ రాజ్యానికి లేదా ఏ ఊరికి ఆయన రాజు కాదు. ఆయన పేరుకి నీతికి రాజు అని, సమాధానానికి రాజు అనే అర్థం ఇచ్చే షాలేము రాజు. షాలేముకి ఆయన రాజు కాదు, కానీ ఆయన షాలేము రాజు. షాలేము రాజు. ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు, ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి చావు లేదు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షపరిచాడు. దేవుడు ప్రత్యక్షపరిచి ఆయన ఏం చేశారంటే అక్కడ అబ్రహాముని ఆయన ఆశీర్వదించడం జరిగింది. అబ్రహామునే ఆయన ఆశీర్వదించాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఆయన అబ్రహాము కంటే కూడా గనుడైన వాడు కదండి. తక్కువ వారు ఎక్కువ వారి చేత ఆశీర్వదించబడుతుంటారు. అంటే ఈయన ఎవరిని ఆశీర్వదించాడంట? అబ్రహామును ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం కూడా మనకు కనబడుతుంది 14వ అధ్యాయం ఆదికాండంలోనే. ఏంటి ఈయనలో ఉన్న ఘనత అంటే, ఈయనకున్న ప్రత్యేకత ఏంటి అంటే,
రాజే యాజకత్వం చేస్తున్నాడు, లేదా యాజకుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజే యాజకుడు, లేదా యాజకుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నిజానికి ధర్మశాస్త్రంలో ఈ రెండు ఉద్యోగాలు, ఈ రెండు బాధ్యతలు ఏ ఒక్కరికి ఇవ్వలేదు ప్రభు కదండి. ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఇద్దరు వేరువేరు గోత్రాలకు ఇచ్చిన బాధ్యతలు అన్నమాట. యాజకత్వాన్ని ఏమో లేవీయులకు ఇచ్చాడు ప్రభువు. అలాగే రాజ్య పరిపాలన ఎవరికి ఇచ్చాడు? యూదులకి, యూదా గోత్రానికి రాజ్య పరిపాలన అనుగ్రహించాడు. అయితే రాజులు యాజకత్వం చేయొచ్చా? దానికి అంటే చేయకూడదు కదండి. ఏ రాజైనా కూడా అతడు యూదా గోత్రానికి చెందిన వాడైనప్పటికీ బలిపీఠానికి అతడు అన్యుడే, యాజకత్వానికి అన్యుడే, పరిశుద్ధ స్థలానికి అన్యుడే, ధూపం వేయడానికి కూడా అన్యుడే. రాజు యూదా గోత్రానికి చెందినవాడైనప్పటికీ కూడా మందిరంలో ఏ పనులు చేయడానికి కూడా అతనికి అధికారం లేదు. ఇది భూ సంబంధమైన యాజకత్వం. భూలోకంలో దేవుడు యాజకత్వాన్ని మొదట ప్రారంభం చేసినప్పుడు ఆయన యాజకత్వ బాధ్యతలు ఎవరికి ఇచ్చారంటే లేవీయులకు మాత్రమే ఇచ్చాడు. మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో రాజైన ఉజ్జియా కదండి, పరిశుద్ధ స్థలంలో ఆయన ధూపం వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యాజకుడైన అజర్య చేత అతడు శపించబడ్డాడు. మనం చూస్తే శపించబడ్డాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో నుంచి ఆయన వచ్చి ఆయన చేతికి దేవుడు యాజకత్వాన్ని కట్టబెట్టడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న సాధన ఏంటంటే ఈ మెల్కీసెదకు క్రమము. ఈ క్రమం ఏంటి అంటే రాజే యాజకుడు. మెల్కీసెదకు క్రమం చొప్పున ఆయన రాజై ఉన్నాడు. నిరంతరము ఆయన రాజై ఉన్నాడు. నిరంతరము ఆయన యాజకుడై ఉన్నాడు. ఈ యాజకత్వం ఏంటి అంటే ఇది పరలోక సంబంధమైన సంబంధమైన యాజకత్వం. లేవి క్రమంలో ఉన్న యాజకత్వం అది భూ సంబంధమైంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకంలో ఆయన రాజై ఉండి ఆయన చేసే యాజకత్వం ఏదైతే ఉందో అది పరసంబంధమైన యాజకత్వం. కాబట్టి మెల్కీసెదకు యాజకత్వం ఏదైతే ఉందో ఇది పరసంబంధమైన యాజకత్వం. అంటే రాజై ఉండి రాజులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే యాజకత్వం అనేది చేస్తున్నారు. ఉదయకాల సమయంలో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కృపలో మనకు అనుగ్రహించబడిన ఒక గొప్ప ధన్యత, గొప్ప ఘనతను మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం నుంచి. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇది ఎవరి గురించి చెప్పబడింది మాట అంటే మన గురించే, అన్యులమైన మన గురించే. అక్కడ పరిశుద్ధ స్థలానికి ఎవరికి ప్రవేశం లేదు. రాజు యూదుడైనా కూడా అక్కడ అన్యుడే. కానీ ఇక్కడ మనకి అనుగ్రహించిన గొప్ప ధన్యత, గొప్ప ఘనత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన రాజై ఉండి ఆయన యాజకత్వం చేస్తున్నాడో అదే ధన్యతను ఆయన కృపలో ఇక్కడ మనకు అనుగ్రహించుకున్నట్టుగా మనకు కనపడుతుంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపలో మనకు అనుగ్రహించబడిన ఈ యాజకత్వాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజానికి మనకు అర్హత లేదు. మనం శపించబడిన వారం ఉజ్జియావలే. అయితే ప్రభు తన సిలువలో తన కృపలో మనకు అనుగ్రహించిన భాగ్యం ఏంటంటే ఈ మెల్కీసెదకు క్రమము. ఈ క్రమంలో యాజకులు చేయవలసిన లేక చేసిన కొన్ని పనులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట యాజకులు ఏం చేస్తారంటే దేవుని సేవ, మందిర సేవ వాళ్ళు ప్రారంభించినప్పుడు
బలిపీఠం మీద వారు ఏం చేస్తారు? బలి అర్పిస్తారు. బలిగా వారు వేటిని అర్పిస్తారంటే గొర్రెలని, మేకలను వారు అర్పించి, ఆ తర్వాత గంగాళం ఇత్తడి గంగాళంలోని నీళ్ల చేత వాళ్ళని వారు పరిశుద్ధపరచుకొని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తారు. అది లేవీ క్రమం. మెల్కీసెదెకు క్రమంలో జరిగిన బలి ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభువే ఇక్కడ బలిగా అర్పించబడ్డాడు. ఇక్కడ బలిగా అర్పించబడిన వాడు ఎవరంటే రాజే, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడు, సమీపించరాని తేజస్సులో మనం పాట పాడుకున్నాం ఇప్పుడే ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు, ఆయన బలిపీఠం పైన బలిగా అర్పించబడ్డాడు. ఇక్కడ మన బాధ్యత ఏంటి? మనం యాజకులుగా ఇక్కడ మన పని ఏంటి అంటే అందరి నిమిత్తం ఒకడు మాట కూడా చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరి. అందరి కొరకు ఒక ఆయన మృతి పొందాడు కాబట్టి మనం అందరం ఏమయ్యామంట? అందరము మృతి పొందాం. మృతి పొందిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం మృతి పొందామా? నిజంగానే మరణించామా? మరి నిజంగా మరణించిన వారం అయితే ఆయన బలిని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజు అయి ఉండి ఆ బలిపీఠం దగ్గర ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మనం కూడా మరణించాము, సమాధి చేయబడ్డాం. ఎలాగా? బాప్తిసం ద్వారా మనం సమాధి చేయబడ్డాం. ఆ లేవీ క్రమంలో యాజకులు అయితే గంగాళంలోని నీళ్లతో వాళ్ళు కడుక్కునేవారు. మనమైతే పరిశుద్ధాత్మ చేత మనం పునర్జన్మ స్నానం ద్వారా మనం రక్షించబడ్డాం. ఉదయకాల సమయంలో ఆ రక్షణను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, మనకి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దొరికింది. పరిశుద్ధ స్థలంలోకి అన్యులం, ఏ అర్హత లేని వారికి పరిశుద్ధ స్థలంలో. నిజానికి యూదుడు రాజు అయినా యూదుడికి కూడా ఆ ధన్యత లేదు. కానీ ప్రభువు ఆయన కృపలో ఆ ధన్యతని మనకి అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధ స్థలంలో వాళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి అంటే, వాళ్ళు ఏం చేస్తారు? యాజకులు సముఖపు రొట్టెలు వారు తింటారు. సముఖపు రొట్టెలు తింటారు. ఉదయకాల సమయంలో ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో పాలు పొందుకున్నాం. మనం రొట్టె విరుచుట లేక రొట్టె తినుట అనేది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. బలిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే సహవాసం కలిగి ఉన్నామా ఈ వారంలో? ఈ సోమవారం గృహదర్శనాలు జరిగినాయి. ఆయా చోట్లకి పురుషులు పంపబడ్డారు. ఇష్టపూర్వకంగా మనం వాళ్ళని ఆహ్వానించామా మన గృహాల్లోకి? ఆ సహవాసం ఇష్టపూర్వకంగా జరిగిందా లేదా కష్టంగా జరిగిందా? లేదా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో ఇంకా అన్న ఆ ఆలోచనతో ఆ సహవాసం జరిగిందా? సహవాసం మెల్కీసెదెకు క్రమంలో సహవాసం, మొదట బలి, ఆ తర్వాత సహవాసం. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే యాజకులు ధూపం వేస్తారు. ధూపం అనేది ప్రార్థనకు గుర్తు కదండి. 141వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, నా ప్రార్థన ధూపము వలె అనే మాట. గడిచిన బుధవారం మనం ధూపం వేసామో లేదో, మరి ధూపం వేసామో లేదో. ఒకవేళ వేయకపోయి ఉంటే మనం క్రమంలో ఉన్నామో లేదో, మెల్కీసెదెకు క్రమంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, పశ్చాత్తాపడి. దానికి నేనైతే లేను. అయితే ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను. కారణం ఏదైనా కాకపోవచ్చు మనం ధూపం వేయలేకపోవడానికి. అవేవి కూడా దేవుని మందిరంలో అవి చెప్పుకోదగ్గ సాకులు కాదు. ధూపం వేసే అనుభవం, ధూపం వేయాలి, ధూపం వేసామేమో మనం జ్ఞాపకం చేసుకుందాం.
అదే కదా అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయంలో. వారు ఏం చేస్తారంటే మనం ఆ మాట కూడా చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఇది క్రమంలో ఉండాల్సిన 4 పనులు అన్నమాట ఇవి. అపోస్తలుల బోధ అంటే వాక్య వెలుగు. ఆ పరిశుద్ధ స్థలంలో వేరే కాంతి ఏమి ఉండదు, వేరే వెలుగేమి ఉండదు. అక్కడ ఏ వెలుగు ఉంటుంది? దీపస్తంభమే. వాక్యపు వెలుగులో దీపస్తంభం వాక్యానికి గుర్తుగా ఉంది. వాక్యపు వెలుగులో రొట్టెలు తినడం అనేది సహవాసం. వాక్యపు వెలుగులో మనం జీవించాము, సహవాసం కలిగి మనం జీవించాము. ధూపం వేసే అనుభవం మనకుంది ఈ వారంలో. ఇవన్నీ మనం ఉంటేనే ఈ రొట్టెలో మనం పాలు పొందడానికి అర్హులం అన్నమాట. ఇదే మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం. ఈ క్రమంలో మనం ఉన్నామో లేదో మనం పరీక్ష చేసుకుందాం. యుద్ధ సన్నాహ దినమున అన్నాం చూసారా? యుద్ధము అంటే ఇది మనం ఎవరితో చేసే యుద్ధం అంటే మన మనస్సాక్షితో మనం చేసే యుద్ధం అన్నమాట. మన మనస్సాక్షి మన పైన ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో మన మనస్సాక్షితో మనం యుద్ధం చేద్దాం. మనం చేయబోయే ముందు ఈ రొట్టెలో ఈ ద్రాక్షరసంలో మనం పాలు పంచుకునే ముందు మనం ఏం చేద్దామంటే మన మనస్సాక్షితో యుద్ధం చేసి అలాగే యవనస్తులలో శ్రేష్ఠులు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధాలంకృతులై వస్తున్నారు. పరిశుద్ధాలంకృతులై అంటే ఇక్కడ సజీవ యాగముగా మీరు తీయక్కర్లేదని రెఫరెన్స్ నేనేం చదువుతున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ లేదా ఇట్టి యాజకత్వము మీకు యుక్తమైనది. యుక్తమైన యాజకత్వం అంటే ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. ఈ శరీరం ఎలాంటిదంట? ఇది పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం అంట. నిజానికి అన్యులు ఎలా అంటూ ఉంటారు ఏంటంటే, క్రైస్తవులకి పాపం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వ్యభిచారం ఒకటే అంట. వ్యభిచారం చేస్తేనే పాపం తప్ప ఇంకా ఏ పాపమైనా అంటే ఏ తప్పు అయినా ఏ దోషమైనా వాళ్ళకి పాపంలాగా అనిపించుతుంది అది. దానికి మనం చూస్తే 617 ఆజ్ఞలలో ఈ ఒక్క పదం అంతే, వ్యభిచరింపకూడదు అనేమాట. ఇంకా ఎన్నున్నాయో ఒకవేళ. ఆరాధన చేసే ముందు ప్రభువు ఒక మాట అంటారు ఏంటంటే, నీ సహోదరునితో నీకేమైనా విరోధం ఉన్న ఎడల మొదటెళ్ళి సమాధాన పడి వచ్చి ఆ తర్వాత నీ అర్పణ అర్పించము. కూడా సహోదరుని పైన ద్వేషం ఉన్నా కూడా అదేంటిది? అపవిత్రతే కదండి. అది అపవిత్రత, అది పరిశుద్ధత కాదు. ఈ సహోదరుని పైన ద్వేషపడు ప్రతివాడు నరహత్య చేయుచున్నాడంట. మనం ఎవరిని కట్టుపట్టుకొని మనం చంపక్కర్లేదు. మన హృదయంలో లేకపోతే మన మైండ్లో విరుద్ధమైన ఆలోచన ఏదొచ్చినా కూడా ఆ పని మనం చేసేసినట్లే. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధాలంకృతులై క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని అలంకరించుకొని మెల్కీసెదెకు క్రమంలో మనకి ఈ రాజరికాన్ని ఈ యాజకత్వాన్ని మనకి భిక్షముగా అనుగ్రహించిన ప్రభువుని మనం స్తుతించి మనం ఆరాధిద్దాం. ఆరాధనకు వెళ్ళబోయే ముందు రాజులైన యాజక గుంపులో అనే చరణాన్ని నాతో పాటు ఎవరన్నా సహాయం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా నన్ను కూడా నీ సొత్తైనా మూగా చేసితివి సంపాద్యముగా చేసితివి. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై.
రాజాది రాజా నీకే